రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు Acts of Apostles, 2వ అధ్యాయం chapter 2, 36వ వచనం. Acts 2:36. అందరికీ చదువుకుంటాం. అపోస్తల కార్యములు 2:36. Acts of Apostles, chapter 2, verse 36, all together, please. అందరికీ చదువుకుంటాం. All of us. Therefore, let all the house of Israel know assuredly దేవుడు that ప్రభువుగా God hath made the క్రీస్తుగాను same Jesus నియమించును. whom ఈ he hath ఇశ్రాయేలు వంశం crucified, అంతయు both రూఢిగా Lord and Christ. తెలుసుకొని చెప్పాను. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవన దేవ, మా నమ్మకం మా రాజా, తిరిగి మీ ప్రియపాదం చెంత ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి ఘనమైన నా పేట ఇంతవరకు మీ సన్నిధిలో ఆరాధించగలిగిన స్తోత్రాలు. ఆది అంతం లేని వాడా, అల్ఫా ఒమేగమైనటువంటి వాడా, సమస్తం సృష్టించిన సృష్టికర్తమైన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా తండ్రి, 24 పెద్దలు, సకల దూతలు అందరూ కూడా సాష్టాంగ ప్రణామం చేసి నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా, గణపరుస్తూ ఉంటుండగా, ఘనత నీదే, మహిమ నీదే, ప్రభావం నీదే, ఐశ్వర్యం నీదే, సమస్తం నీదేని తండ్రి గణపరుస్తూ ఉంటుండగా, ప్రభా మేమందరం అందులో స్తుతించి ఆరాధించగల స్తోత్రాలు, నీ పాదాల దగ్గర పడిన స్తోత్రాలు. మా తండ్రి మరలా బల చుడు చేరుతూ ఉంటుండగా యోగ్యమైనదిగా పాల్గొంటుగా కావాల్సిన కృప దయచే తండ్రి, కనుగరించు తండ్రి. మాకు కావాల్సినటువంటి నీ కృప విస్తరింపచ్చే తండ్రి. నన్నును తండ్రి జాన్ విక్టర్ను దీవించమయ్యా. నీ కరెక్ట్ ప్రోక్షణ కింద కప్పి మాకు కాదు నీ కృపాసత్యం బట్టి మీ నామునికే మహిమ ఆరోపించుకున్నామని అయోగ్య దాసుని నాకు కావాల్సిన నీ కృప దయచేయమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకుంటామా? అపోస్తల కార్యములు 2:36. Once again, Acts chapter 2, verse 36, all together, please. Therefore, let all the house of Israel know assuredly that God hath made the same Jesus ఇది ఇశ్రాయేలు whom వంశం ye have అంతయు crucified, రూఢిగా both Lord తెలుసుకున్నామని and Christ. చెప్పాను. మీరు సిలువేసినటువంటి యేసే దేవుడు క్రీస్తుగా ప్రభుగా పరలోకంలో హెచ్చించున్నాడని అపోస్తున్నటువంటి పేతురు మొట్టమొదటి ప్రసంగంలో చేశాడు. Apostle Peter, in his first sermon, he is declaring to those people that God hath made that same Jesus whom you have crucified, both Lord and Christ. యూదులకు క్రీస్తు అంటిగన సురసురాన్ని మంట మండుతుంది వాళ్ళకు. See, if you talk about Lord Jesus Christ with the Jewish people, they will become very angry. ఇందాకే మనం చూస్తూ వచ్చాం, ఉక్రెయిన్ గారు చెప్తూ వచ్చారు. Just now Brother Kurian was sharing. యూదులతో చెప్తూ ఉంటే కన్నా నేనంటే వదిలిపెట్టాను, మా నాన్నగానే వినంటే ఈ మాట నిన్ను పొడిచి చంపేసేవాడు అన్నాడు. And brother was sharing, when he was sharing gospel or about Lord Jesus Christ with a Jew, and he replied, because I am an young man of 21st century, I have left you, but if the same thing if you talk to my father, you would be gone to heaven. కానీ గమనించామంటే కన్నా ఈ రీతిగా ఈ యేసే క్రీస్తు, అది ఇంపార్టెంట్ మాట. Here a very important word is the same Jesus is Christ. దీన్ని కొంచెం వివరించి చూసుకుంటాం. We are going to see in detail. కనుక యేసు అంటే రక్షకుడు. We all know Jesus means Savior. క్రీస్తు అంటే అభిషేకించబడిన రాజు. And Christ means he is the anointed king. దీన్ని మనం దేంతో పోల్చుకోవచ్చు అంటే ఎర్ర సముద్రంతోనూ యోర్దాన్తో పోల్చుకోవచ్చు. And we can compare these two names with the Red Sea and also the river of Jordan. ఎర్ర సముద్రమేమో రక్షణ, యేసు. And the Red Sea speaks of salvation, that is Jesus. యోర్దాన్ ఏమో క్రీస్తు. And the river Jordan speaks of Lord Jesus, Christ. కనుక మనం గమనించామంటే ఎర్ర సముద్రము కనుక వెనకేమో సైన్యంతో ఉంది, ముందేమో ఎర్ర సముద్రమాయ కనుక ముందు గొయ్యి వెనకాల నుయ్యి అన్నట్టుంది. And when we see the condition of the Israelites, when they came to the Red Sea, from behind the Pharaoh's armies are chasing, and before them the Red Sea is there. On either side the danger is there. మోషే అన్నాడు, సాగిపోండి దేవుడు, సాగిపోండి అన్నాడు మోషేతో. And God said to Moses, go forward. ఇక పాయలైంది. And the Red Sea became two. ఇక 6 నెలల మీద పరిగెత్తారు. And they have gone through the dry land. రాత్రంతా నడుస్తూ వచ్చారు. Throughout the night they were walking. ఇక
వాళ్ళు కూడాను సైన్యము అదే దారిలో బయలుదేరినారు. And the Pharaoh's army also, they thought that the land will be dry. They also started. దేవుడు అద్భుతకరంగా వారికి రక్షణ ఇచ్చాడు. And in a mysterious way, the Lord has granted them salvation. వాళ్ళందరూ కూడా ఆవలిగట్టుకు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడాను ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. All the Israelites have gone to the side of the wilderness, whereas all the Pharaoh's armies, they were drowned in the Red Sea. ఇంకా ఎర్ర సముద్రం పాయలి గోడమా నిలబడి ఉంటే ఇది తాకి చూస్తామా ఎట్టు కూడా లేరే. See, when the waters of the Red Sea, they were standing like solid walls, but nobody thought, okay, let us see whether it is truly like a wall or liquid. కనుక మనమే 6 నెలలు నడుస్తున్నాము, ఇది గోడ మాది ఉంది కనుక తాగి చూస్తామనేటో లేరు, ప్రాణభీతితో పరిగెత్తున్నారు. See, now we are walking on the dry land, on either side the waters are like wall. Nobody bothered about these miracles because they are having the fear of their own life. They were just going very hastily. కనుక ఎర్ర సముద్రము రక్షణ, And that Red Sea speaks of salvation. మళ్ళీ మనం గమనించామంటే యోర్దాను వచ్చింది మరణ నది. And Jordan, when we speak of Jordan, it is the river of death. అది మృత సముద్రంలోకి పారుతోంది. And the Jordan river is flowing into the Dead Sea. ప్రపంచంలోని అట్టడుగు భాగం అదే. Not only that, Dead Sea is the lowest level in the whole world on the earth. కనుక ఇప్పుడు యెరూషలేము యాత్ర పోయి వచ్చేవాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే కన్నా మృత సముద్రంలో మనం కూర్చోవచ్చు అంట పైన. And those people who go to Jerusalem and Palestine to see that land, and if you go to the Dead Sea, you can just sit on the waters. మునగవు. You will not be drowned. అంత చిక్కగా ఉంటుంది. And the density of the water will be so thick, you will not be drowned. పోయి చూడండి, ఒకడు దాని మీద కూర్చొని పేపర్ చదువుకొని వచ్చాడు. And some person went there, and that fellow has gone with a newspaper also. Very leisurely he sat on the water and read the whole paper up to the end, edited and published by till the time, and he came out. కనుక గమనించామంటే కనుక ఇక ఎర్ర సముద్రమును దాటిన పద్ధతి వేరే, యోర్దాన్ నది దాటిన పద్ధతి వేరే. And when we see the scriptures, the way they crossed the Red Sea is totally different from the way they crossed the river Jordan. మీరు ఇదివరకు వెళ్ళిన త్రోవ వంటిది కాదు అన్నాడు యెహోషువ. And Joshua said, the way which you are going, it is not like the way which was there, which you have already passed through. యెహోషువ 3వ అధ్యాయంలో ఉంది. Joshua in 3rd chapter. రాసుకుంటే వాళ్ళు రాసుకుంటారండి. If anybody wants to note, you can note them. 4వ వచనం. And 3-4. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడమ ఉండవలను, మీరు వెళ్ళుతురువా, మీరు ఎంతకు ముందుగా వెళ్ళినది కాదు. And in మీరు verse, గుర్తుపెట్టి దాన్ని వెళ్ళవలను. and they were to prove Israel by them. I'm sorry. I'm seeing Judges. Joshua chapter 3 and verse 4. Joshua 3:4. Yet there shall be a space between you and it, about 2000 cubits by measure. Come not near unto it, that ye may know the way by which ye must go, for ye have not passed this way heretofore. ఇంతవరకు మందసం నడిపిస్తూ వచ్చింది. Till now, the ark of the Lord was leading them. అగ్నిస్తంభం మేఘస్తంభం ఆ యొక్క మందసం మీద ఉంది, వాళ్ళు నడిపిస్తూ వచ్చింది. And above that ark, and the pillar of the cloud was there, and the cloud was leading all these days throughout the wilderness. ఇప్పుడు ప్రభు ఎలా మాట్లాడుతున్నా అంటే కన్నా, మీరు ఎంతకాలం పసిబిడ్డలుగా ఉంటారు, ఇప్పుడు మీరు నన్ను గుర్తుపట్టి రావాలి అంటున్నాడు. And now what the Lord is telling, how long you are like the babes, now you have to recognize me and you have to follow me. కనుక ఇప్పుడు 2000 మూరల ఎడమ ఉంటుంది కనుక దాన్ని గుర్తుపట్టి రావాలంటాడు. And there will be 2000 cubits by measure in between you and me, and you have to recognize it and follow me. ఆ మందస్థాన్ని మోసుకుని వెళుతున్నటువంటి వాళ్ళ యొక్క పాదములు ఎప్పుడైతే యోర్దాను నదిలో అడుగుపెట్టారో, పాదాలు మునిగినాయో, వెంటనే దారిచ్చింది. The moment when these priests who are carrying the ark, when they touched the waters of Jordan, then the river Jordan parted. అప్పుడు వాళ్ళు మధ్యలో పోయి నిలబడ్డారు. Now the priests have gone and stood in the middle of the Jordan. అప్పుడు యెహోషువ ముందే చెప్పాడు, ఒక గోత్రానికి ఒక పురుషుని ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తిని Joshua told in advance, you have to select one person for each tribe. కనుక ఈ యొక్క మందసాన్ని మోస్తున్నటువంటి ఆ యొక్క స్థలంలో మీరు అక్కడ ఒక గోత్రము ఒకరోడు
ఒక రాతిని భుజం మీద మోసుకొని తీసుకుని ఆవలికి వెళ్ళాలి. And now the leader whom you have selected, and that person, each tribe leader has to carry one stone from there, and they have to take to the other side of Jordan. 12 రాళ్ళు అటువైపు వస్తాయి. And that side, finally, 12 stones will be gathered. తర్వాత యోర్దాను నదిలోనే ఒక 12 రాళ్ళు వాళ్ళ పాదాల దగ్గర యోషువ నిలబెట్టాడు. Not only that, Joshua kept 12 stones even in the river Jordan where the feet of this priest stood. అవేమో బయటకు వచ్చినా ఇవేమో లోపల ఉంటున్నాయి. 12 stones in the waters of Jordan where the priests were standing, and 12 stones the other side of Jordan in the land of Canaan. 4వ అధ్యాయం 8-9 వచనాలు. And 4th chapter 8 and 9. చదువుకుంటామా? All together, please. And the children of Israel did so as Joshua commanded, and took up 12 stones out of the midst of Jordan, as the Lord spake unto Joshua, according to the number of the tribes of the children of Israel, and carried them over with them unto the place where they lodged, and laid them down there. 9. And Joshua set up 12 stones in the midst of Jordan, in the place where the feet of the priests, which where the ark of covenant stood, and they are there unto this day. నిలబెట్టించను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. లోపల ఉండే 12 రాళ్ళు బయటకు తీసుకుపోయారు. And 12 stones are there in the Jordan, and 12 stones they have taken to the other side of Jordan. ఇవి దేనికి మనకు గుర్తుగా ఉన్నాయి? And see, these things symbolizes with which we can compare. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నది యోర్దాను నదిలోనే. Lord Jesus Christ have witnessed in the waters of baptism in the river Jordan. మరణనది. It is the river of death. మరణ, భూస్థాపన, పునరుత్థానం. And the death, the burial and the resurrection. అది గుర్తు చేస్తుంది. And Jordan is speaking of these things. ఎర్ర సముద్రం అలాంటిది కాదు. And Red Sea is not like that. యోర్దాను మరణము, భూస్థాపన, పునరుత్థానానికి గుర్తుగా ఉంది. The river Jordan speaks of the death, the burial and the resurrection. వాళ్ళు అటువైపు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రాళ్ళు జ్ఞాపకార్థంగా పెట్టారు. When they crossed the river Jordan, they kept all those 12 stones as a memorial. 4వ అధ్యాయం 7వ వచనం. 4:7. Then you shall answer them that the waters of Jordan were cut off before the ark of the covenant of the Lord, when it passed over Jordan. The waters of Jordan were cut off, and the stone shall be for a memorial unto the children of Israel forever. వాళ్ళు రాత్రి అక్కడ బస చేశారు. దాని పేరు గిల్గాలు. And that night they stayed there. That is the other side of Jordan. The name of the place is Gilgal. గిల్గాల్ అంటే రోల్డ్ అవే. Gilgal means rolled away, దొర్లిపోయింది. ఐగుప్తు నింద తొలగిపోయెను. And the blame of Egypt, it is rolled away. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు మోషే ఏడుస్తూ వచ్చాడు, దేవా నాశనం చేయొద్దు, ఐగుప్తు నుండి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నాశనం చేశామంటే వాళ్ళ దేవుడు ఎక్కడ తీసుకోలేక వాళ్ళని చంపేశాడు అనరా? వద్దు. When the Lord brought the people of Israel out of the land of Egypt in the wilderness, many times Moses cried unto the Lord. Moses pleaded the Lord when the Lord wanted to destroy all the people of Israel, and Moses prayed, Lord, don't destroy them, because what the world will say, what the Gentiles will say, their Lord have brought them out of Egypt. He could not take them to the land of promise. That's why he killed them on the way. So people may mock you. So don't kill them. So like that, Moses pleaded time and again. చివరికి అందరూ చచ్చిపోయారు. ఎర్ర సముద్రం దాటించడంతా చచ్చిపోయారు. Ultimately, when we see all the people who crossed the Red Sea, almost all of them, they died in the wilderness. ఎందుకు? Why? హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు తేటగా ఉంటున్నాయి. Hebrews chapter 3, these things are very clearly mentioned in Hebrews chapter 3. హెబ్రీ 3వ అధ్యాయం. Hebrews chapter 3. హెబ్రీ 3వ అధ్యాయం. Hebrews chapter 3. 19వ వచనం. 19. అవిశ్వాసంతో. So we see that they could not enter in because of unbelief. 18వ వచనము. Verse 18. అవిధేయతతో రాలిపోయారు. And not only that, because of their disobedience they believed not and they died. 17వ వచనము. Verse 17. పాపము చేసి రాలిపోయారు. Because of their sin they had sinned and they died. 9వ వచనము. Verse 9. వారు 10వ వచనం. వారు హృదయాలోచనలో తప్పిపోయారు. Not only that, they erred in their thoughts of their heart. కనుక వీళ్ళందరూ
ఇంకా అగ్నిస్తంభం నడిపించబడింది, తర్వాత మన్నా భోంచేశారు, తర్వాత బండ నీళ్లు తాగినారు, ఎన్ని అనుభవించారు. All these people, they have witnessed so many wonders. The pillar of fire that has led them, and they have eaten manna, and they drank the water from the rock. So many miracles they witnessed very personally. అన్ని కూడా అనుభవించి వేశారు, రాలిపోయారు. And after enjoying all these things, yet they perished. యేసుని ఎరిగినంత మాత్రాన కుదరదు. If you know Lord Jesus, that is not sufficient. నేను యేసు ప్రభువుని ఎరిగినాను, మారు మనసు పొందాను, బాప్తిజంలో తీసుకున్నాను. వాళ్ళందరూ మోషేని బట్టి ఎర్ర సముద్రంలో మేఘము, మోషేని బట్టి ఎర్ర సముద్రంలో బాప్తిజం పొందారు వాళ్ళు. And just simply telling, I know Jesus, I have confessed my sins, and I am baptized. It is written in the Bible that all of them they were all baptized unto Moses in the cloud and in the sea. అందుకని వాళ్ళంతా రాలిపోయారు. వీళ్ళు గిల్గాల్కి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా సున్నతి పొందారు. And all those people perished in the wilderness. And these people who crossed the Jordan after going to Gilgal, first thing is they were circumcised. ఎందుకంటే అంతవరకు వాళ్ళకు సున్నతి పొందలేదు. Till that time they were not circumcised. చాలామంది చనిపోయారు వాళ్ళు. Many people died. అరణ్యములో జన్మించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సున్నతి పొందలేదు. And those people who are born during their journey in the wilderness, they were not circumcised. మనం గమనించామంటే వాళ్ళందరూ కూడాను సంఖ్యాకాండం 26 అధ్యాయంలో రాలిపోయారు. And when we see in Numbers 26 chapter, all those people died. యెహోషువ తర్వాత Joshua and Caleb. వాళ్ళిద్దరే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో వెంబడించారు. These two people, they followed the Lord with all their heart, with all their soul, with all their strength, with all their might. సంఖ్యాకాండము Numbers 33 అధ్యాయం 33rd chapter. Numbers 33. సంఖ్యాకాండం 32 అధ్యాయం 32nd chapter. 32 అధ్యాయం ఇక్కడ గమనించామంటే 11వ వచనం. Verse 11. 20 ఏళ్ళు కలిసి చదువుకుంటాం. Surely none of the men that came up out of Egypt from 20 years old and upward shall see the land which I swear unto Abraham, to Isaac, and to Jacob, because they have not wholly followed me. కనుక 20 ఏళ్ళు ఎవరితో బయలుదేరినప్పుడు వానికి 20 ఏళ్ళు వాళ్ళు 20 ఏళ్ళ కింద నుంచి వాళ్ళంతా బతికారు. When they started from the land of Egypt, those people who are less than 20 years of age, they were alive. వాళ్ళందరూ బతికినారు, మిగిలినంతా చనిపోయారు. And those people who are less than 20 years, they were alive, and all the other people died. యెహోషువ గ్రంథము Joshua 5వ అధ్యాయం 5th chapter. Joshua 5. 4వ వచనం. Verse 4. యెహోషువ సున్నతి And చేయించుటకు this is the cause why Joshua did circumcise all the people that came out of Egypt, that were males, even all the men of war, died in the wilderness by the way after they came out of Egypt. కనుకనే సున్నతి ఎవరికి ఇప్పుడు అక్కడ పుట్టిన వాళ్ళు, తర్వాత 20 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళు ఎవరికి పొందవచ్చు. So now those people who are less than 20 years of age when they started from Egypt, those people, another group, that is those who are born during their journey in the wilderness, they were circumcised. అంతేకాకుండా వాళ్ళు అక్కడ పస్కా పండుగ కూడా చేసుకున్నారు. Not only that, they have celebrated the Passover also. అంతేకాదు దేవుడు మీకు తోడుగా ఉంటాడని చెప్పి ఇక కత్తి తీసినటువంటి యెహోవా సేనాధిపతిగా నిలబడ్డాడు. And not only that, the Lord said, I will be with thee, and the captain of the host of the Lord, he also stood with Joshua. సాగిలపడ్డాడు. And Joshua knelt down. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ యుద్ధం చేసి వచ్చారంటే మళ్ళా గిల్గాల్కి వస్తున్నారు. So after they came to Gilgal, they may go to any place. After finishing the war, again they are coming back to Gilgal. పదే గిల్గాల్కి వస్తున్నారు. Time and again they are coming to Gilgal. మరణ భూస్థాపన పునరుత్థాన జ్ఞాపకం చేసుకుంటున్నారు. They are remembering the death, burial and resurrection. మేము చచ్చిపోయాం, మేము సమాధి అయిపోయాం, తిరిగి లేచాం. Yes, we were dead, we were buried, and now we are risen again. ప్రభు మనం గమనించామంటే కదా, ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత నేను మీ మధ్యలో నివసించాలి, నాకు పరిశుద్ధ స్థలం నిర్మించండి అని అడిగాడు. See, Lord, when these people of Israel came out of the land of Egypt in the wilderness, the Lord said,
make me a sanctuary so that I may dwell among you. వీళ్ళంతా ఎవరు? గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడి పస్కా భోంచేసి వచ్చిన వాళ్ళు. And these people, who are they? Those people are delivered by the blood of the lamb, and they enjoyed the Passover and they came out. దాంట్లో మిశ్రిత ప్రజ కూడా ఉంది. And among them there are some mixed multitude also. ఈ మిశ్రిత ప్రజంతా కూడాను ఐగుప్తులోనే యాత్రలోనే చనిపోయారు. And all this mixed multitude, they died in their wilderness journey. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు గిల్గాల్కి వచ్చిన వాళ్ళు ఫ్రెష్ జాబితా. Not only that, when we see Gilgal, all the people who gathered in Gilgal is a brand new generation. అంతేకాకుండా నీ మాట ఎవడైనా వెనకపోతే యెహోషువ వానికి మరణమే. And not only that, the commandment is given, if anybody disobeys the word of Joshua, the result will be death only. ఎర్ర సముద్రంలో చూసి ఆమె బయటకు వచ్చినంత చూస్తే సణుగు గొణుగు ఏడుపు తిరుగుబాటు వెనక్కి వెళ్ళిపోదాం పదా అని చెప్పి, అంతేకాకుండా వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన మాత్రము ఐగుప్తు నుండి బయటకు వచ్చేట్లో కొంత సమయం పడింది, కానీ వాళ్ళ లోపల నుండి ఐగుప్తు తీసివేసానికి 40 ఏండ్లు పట్టింది. And those people who came out of the land of Egypt, all the murmurings were there, rebellion, sinning, and murmuring against the Lord. All these things were there. To bring them out of the land of Egypt, only one night was sufficient. But to bring Egypt out of their hearts, it has taken 40 years for the Lord. కనుక 40 ఏండ్లు పడి తరబడి అంత వాళ్ళ నుండి తీసేస్తూ, వాళ్ళు తీసివేసి బయట కూడా తీసుకొని రాలేక చంపేశాడు మొత్తం. And చంపేశాడు అందరు. see, that's why he was not able to bring Egypt out of their hearts. That's why ultimately he killed all of them in the wilderness. కనుక ఇప్పుడు ఈ యొక్క కొత్త జాబితా సణుగు లేదు, గొణుగు లేదు, తిరుగుబాటు లేదు. వాళ్ళు జయిస్తూ వచ్చారు, దగ్గర 31 రాజులు జయించారు. And now this brand new generation that gathered at Gilgal, they are totally new. There is no murmuring, there is no complaining, nothing is there. They conquered nearly 31 kings in the promised land. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం, Joshua 12th chapter మనకు 24వ వచనము and verse 24. అంటే చాలా రాజులందరి పేర్లు ఉంది. లాస్ట్గా ఏమన్నాడు తెలిసిన, from 9 to 23 or 24, all the 31 kings names are there. And at the రాజులందరి సంఖ్య 31. all the kings 30 and 1. కనుక క్రీస్తుని ఎదిగినారు వీళ్ళు. These people, they experienced Christ. అందుకని వాళ్ళు విజయం మీద విజయం పొందుతూ వచ్చారు. That's why they experienced victory after victory. విజయం పొందడము, గిల్గాల్ రావడం, విజయం పొందడము, గిల్గాల్ రావడం. Conquering one place, conquering one king, and again coming to Gilgal, again going, conquering another one, again coming to Gilgal. అయ్యా మా బలము కాదు, మా శక్తి కాదు, Lord, మా this is జ్ఞానం not- కాదు, మా స్తోమత కాదు. Lord, this is not our strength, this is not our might, this is not our intelligence, it is not because of our power. కనుక మరణ నది దాటినటువంటి వాళ్ళు ప్రభు మీద ఆధారపడేవాళ్ళు. And these people who crossed the river of death, they are depending upon the Lord. మేము కాదు క్రీస్తు, Not we, it's Christ. మాది కాదు క్రీస్తు. It's not because of us, because of Christ. కనుక క్రీస్తు Everything is Christ. Christ. క్రీస్తును వాళ్ళు గణపరుస్తూ వచ్చారు, హెచ్చిస్తూ వచ్చారు. And they were honoring, they were magnifying Christ. అపోస్తలుడైన పౌలుకు ప్రత్యక్షమయ్యాడు. The Lord appeared unto Apostle Paul. సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు అన్నాడు. Saul, Saul, why hast thou persecutest me? నువ్వు హింసించుతున్న క్రీస్తు అనలేదు. There, the Lord is not telling, I am the Christ whom thou persecutest. He has not used the word Christ there. ముందు యేసుని ఎరుగరా, తర్వాత క్రీస్తు. And first you know who is Jesus, then the next step is Christ. కానీ నువ్వు హింసించుతున్న యేసును అన్నాడు. And the Lord said, I am Jesus whom thou hast persecutest. తర్వాత ఆ దినాలు గడుస్తూ వచ్చే కొలది, యొక్క ప్రభువును అనుభవిస్తూ వచ్చే కొలది ఏమన్నాడు, నేను క్రీస్తుతో కూడా సులువబడున్నాను. And slowly, as the days are passing by, as he is experiencing the Lord day by day, and then he is telling, I am crucified with Christ. ఇంకా మనం చూడాలంటే కదా, If you see carefully, దానియేలు గ్రంథంలో రాజుకు ఒక బెల్షాజరుకు కాదు, నెబుకద్నెజరుకు కలబడింది. in the book of Daniel, when we see, Nebuchadnezzar had a dream, ఆ కళ మర్చిపోయాడు. and he forgot that dream. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. And now these people, soothsayers, etc., they have to tell the dream and the interpretation thereof. కనుక రెండు చెప్పాలి. And both the things they have to tell.
రాజా ప్రపంచంలో ఏ రాజు కానీ ఇలా అడగలేదు అని చెప్పి వాళ్ళు బతిమలాడుతున్నారు. And no king in the whole world, no king asked like this to tell the dream and the interpretation, and they were pleading Nebuchadnezzar. అయితే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు కలిసి ప్రార్థన చేశారు, కొంచెం అవకాశం తీసుకున్నారు. And Daniel has taken a little bit time, and these 4 people, Shadrach, Meshach, Abednego and Daniel, they prayed together. అప్పుడు దేవుడు దానియేలుకు ఇక కళ బయలుపరిచాడు, కళ భావం కూడా బయలుపరిచాడు. And then the Lord revealed to Daniel both the dream and the interpretation. అన్నాడు, దీనిని తగ్గించుకొని, రాజా ఇది ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. And humbling himself, Daniel was telling, O king, no man on the earth can reveal these things. కనుక మర్మములు బయలుపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు పరలోకంలో. There is a God in heaven who reveals the mysteries. మీరు పండుకొని ఆలోచిస్తూ వచ్చారు, You were just lying on the bed and you were thinking, నా తర్వాత ఏమవుతుంది అని చెప్పి భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్నారు. After me, what will be the future of this kingdom? You were thinking on your bed. మీ మనసులోని మాట మీకు చెప్పుటకై అది మాకు బయలుపరచబడింది. To tell what is there in thy mind, to declare unto you, the Lord has revealed it unto us. రాజా మీరు చూస్తూ ఉంటుండగా ఏం కనబడింది? 31 వచనం. And when thou art seeing what you have seen, verse 31. 31 చదువుకుంటామా? Daniel chapter 2 verse 31. రాజా తాము Thou, చూస్తుండగా O king, బ్రహ్మాండముగా sawest and behold a great image. ఈ The great గొప్ప image whose ప్రతిమ brightness was excellent మహాప్రకాశమును stood before భయంకరమైన thee, రూపమును and the form thereof was తమ terrible. ఎదుట నిలిచెను. బ్రహ్మాండమైనటువంటి ప్రతిమ అంట. It is an excellent, a great image. అంతేకాదు దాని యొక్క ప్రకాశమానమైన గొప్ప మహాప్రకాశమానం. The brightness was excellent. ఇంకా చివరి మాట ఉంది, And what is the last word? భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. And the form thereof was terrible, and it stood before thee. ఈ రూపం కలిగింది రాజా మీకు, ఇది కలబడింది. So this you have seen, O king. బంగారు శిరస్సు, and the head was of gold, వెండి భుజములు, and the breast and arms of silver, ఇత్తడి ఉదరము, and the belly and the thighs are of brass, తర్వాత మోకాళ్ళు కింది వరకు, and the legs and they are iron, and feet part of iron and part of clay. పాదం వేళ్ళు అంతా కూడాను మట్టి, తర్వాత ఇనుము రెండు మిళితమై ఉన్నాయి. And the feet and the fingers like that, they are the mixture of iron and clay. పర్వతంలో నుండి హస్త సహాయం లేకుండా తీసుకొని రావడం ఒక రాయి, and a stone that was cut out without hands from the mountain, అది తీసుకుని రాబడే చిన్న రాయి పాదాల మీద పడింది. and that small stone smote that image. దాని పాదములు మట్టి, తర్వాత ఇనుము, ఇత్తడి, వెండి, బంగారము మొత్తం దంచేసింది. అది తుత్తులుగా చేయబడింది. కళ్ళలోని పొట్టి అలా గాలికి ఎగురుతున్నాం, అలా ఎగిరిపోయింది. దానికి నిలబడి చోటు లేకపోయింది. And the feet which are made of iron and clay, and also the iron and the clay, the brass, the silver and the gold, all those things are broken into pieces. They became like a chaff of the summer threshing floors. ఈ మట్టిని, ఇనుమును, ఇత్తడిని, వెండిని, బంగారును తుత్తులుగా చేసినటువంటి ఆ యొక్క రాయి, పర్వతంలో హస్తసాయం లేకుండా తీయబడిన రాయి, అది పెరుగుతుంది, 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 భూతులు నిండంతగా పెరుగుతుంది. And that small stone which is made not of human hands, which is cut out from the mountain, which has broken this iron, clay, the brass and the silver and the gold into pieces, that small stone is growing and growing and became a great mountain and filled the whole earth. కనుక రాజా ఇది మీరు చూసింది. O king, thou hast seen this in your dream. మీరే యొక్క బంగారు శిరస్సు. O king, thou art the golden head. బబులోను రాజ్యము అది బంగారంతో పోల్చబడింది. And the kingdom of Babylon, it was compared with the golden head. రెండవది రెండు భుజములు, మాదీయులు, పారసీకుల గురించి చూపించబడింది. And both the arms and the breast portion that is made of silver, that is compared with the Medians and the Persian kingdom. ఇత్తడి ఉదరము, తొడలు, ఇత్తడి అది గ్రీకు రాజ్యం. And the brazen belly and the thighs that lie in Syria, that was compared with the Greek kingdom. ఇత్తడి రాజ్యం చాలా వరకు పరిపాలించింది. And a very powerful kingdom it is. అది అలెగ్జాండర్ ది గ్రేట్. That is Alexander the Great, the Greek king. తర్వాత ఇనుము.
then iron. అది రోమా పరిపాలన. And that is the kingdom of Rome. ఈ రాజ్యాలన్నీ కూడాను భయంకరమైన రాజ్యాలు. ఇవన్నీ కూడా భయంకర మనం గమనించాం కదా, బ్రహ్మాండమైన రీతిగా ఉన్నాయి, ప్రకాశమానంగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను భయంకర రూపంలో ఉంటున్నాయి. అన్నీ కూడా లయమైపోయాయి. And all these kingdoms are terrible kingdoms. They are excellent in their brightness, yet because of the small stone, all those kingdoms are broken into pieces. They are vanished away. సరే, ఇప్పుడు భౌతికంగా ఈ యొక్క ఖనిజాల గురించి తలస్తామా? See, if you see physically about these metals, బంగారము లోక ఘనత, లోక మహిమను గురించి మాట్లాడుతుంది. gold, when we think of gold, it speaks of the worldly honor and the worldly glory. సిల్వర్ అనేది ఏంటి? అది లోక సంపద, లోక ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతుంది. And then we come to silver, it speaks of the treasures of the world. ఇత్తడి అనేది లోక జ్ఞానము, తెలివితేటలు దాని గురించి మాట్లాడుతుంది. And the brass speaks of the knowledge and the intellect of the world. ఇనుము అనేది లోక అధికారాన్ని గురించి మాట్లాడుతుంది. Iron speaks of the power, the strength, the might of the world. వీటన్నిటిని చంపేయకపోతే నువ్వు ఇంకా యేసుని ఎరిగినావు కానీ క్రీస్తుని ఎరగలేదు. If you have not broken these four things into pieces, you have known Jesus but not Christ. బాగా చదువుకున్నోడిని ఫూలను, See an educated person, very very intelligent person, and call him fool, address him fool. నాకు పట్టుకొని పీకుతాడు. అది ఇది 21st century పీకుడు. కనుక గమనించామంటే కన్నా ఇలా ఈతి గమనించండి, ఎవడు తగ్గడు. See, nobody will humble himself. మన లోపల ఈ రాజ్యాలు ఉన్నాయి. See, so many kingdoms are ruling in us. బంగారు రాజ్యం ఉంది, And golden kingdom is there. వెండి రాజ్యం ఉంది, And the kingdom of silver is there. ఇత్తడి రాజ్యం ఉంది, And brass. ఇనుము రాజ్యం ఉంది, And kingdom of iron. ఇవన్నీ కూడా దంచేయాలని చెప్పి కోరి ఆ ప్రభువు యేసుక్రీస్తు వారికి వచ్చాడు. To powder them or to break them into pieces, the Lord Jesus Christ came down. ఆ చిన్న రాయిగా కన్నిక మరియ గర్భంలో జన్మించాడు. And like a small stone, he was born to Virgin Mary. బెత్లెహేములో కుగ్రామంలో జన్మించాడు. And in a small remote village called Bethlehem. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. Now he came to establish a kingdom. పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. Lord Jesus Christ is a complete man and a complete God. కనుక సైతాన్ చూశాడు, Satan saw this, అరే మానవుడు ఏం పర్వాలేదు మోసం చేసేచ్చు అనుకున్నాడు. and Satan thought, he is a man, I can easily deceive him. అంత సులభం కాలేదు. And it was not so easy to Satan. శోధన వచ్చినప్పుడు And when he has taken to the mountain of temptation, ఇంకా లూకా సువార్త 4వ అధ్యాయం చూస్తూ వచ్చామంటే కన్నా ఇక ఈ భూలోక రాజ్యం యొక్క మహిమ, వైభవము అంతా కూడా నా చేతిలో ఉంది, నువ్వు నాకు నమస్కారం చేసావంటే, నాకు సాగిలపడ్డావంటే ఇంత నీకు ఇచ్చేస్తా అన్నాడు. when we come to Luke's Gospel chapter 4, Satan has taken Lord Jesus Christ to the mountain of temptation and he has shown him all the glories of this world, the kingdoms of this world. If you just bow before me and worship me, I will give power over all these kingdoms unto you. మహామహిమలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి తగ్గించుకొని వచ్చే కొలది అంత తేలిగ్గా వాడు ఓడిస్తాం అనుకున్నాడు. See, such a great God of glory, when he humbled himself and came in the form of man, and Satan thought, I can easily defeat him, I can easily deceive him. నెబుకద్నెజరు గర్వించిన వాడై గాడిద వల్ల గడ్డి మేసినటువంటి వాడై చివరికి అన్నాడు చెంపలేసుకొని పరలోకరాజు, భూలోకరాజు, ఎవడు ఆయన చేయబట్టుకుని ఇలా నన్ను ఇది చేస్తున్నావు అని చెప్పి అడిగానికి ఎవడికి అధికారం ఉంది అని ఏడ్చాడు. And Nebuchadnezzar, when he became proud and God has turned him to a person who eats the grass, and ultimately Nebuchadnezzar acknowledged there is none like the God who is the most high in heaven. కనుక ఈ రీతిగా గమనించామంటే కన్నా వాడు అంత సులభంగా ఓడిస్తామనుకున్నాడు కానీ కుదరలేదు. Satan thought that he can deceive Jesus Christ, thinking that he is a man and he can easily deceive him, but it was not possible. నీ దేవుడు యెహోవాకే నమస్కారం చేయాలి కానీ మొక్కాలి కానీ ఇంకెవరిని ప్రేమించకూడదని రాబడింది. You have to worship and bow down before your God, none else. The Lord replied. యోహాను సువార్త 14వ అధ్యాయం. John 14. John's Gospel chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయం. John's Gospel chapter 14. 30వ వచనం. Verse 30. చదువుకుంటాం. All of us.
ఇకను మీతో Hereafter విస్తరించి I will not talk ఈ లోకాధికారి much with you, వచ్చున్నాడు, for the నాతో prince of వానికి the world cometh and సంబంధమేమీ hath లేదు. nothing in me. ఇంగ్లీష్లో బాగుంది. ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ కమెత్ అండ్ హ్యాడ్ నథింగ్ ఇన్ మీ. నా ఇందు వానికి ఏం లేదు. ఇక్కడ చూస్తే ఈ లోకాధిపతి వస్తూ ఉన్నాడు, అతని సంగతి నాలో, అతనికి సంబంధించిన నాలో ఏది లేదు. ఇక్కడ సంబంధించి అంటాడు, కానీ అక్కడ చూస్తే కన్నా వానికి చెందింది ఏది నాలో లేదు. And Nothing. hath nothing of him in me. కనుక వాడు ఎన్ని గాలించి వెతికినా కూడా ప్రభుకు వాడికి చెందింది, సైతానికి చెందింది ప్రభులు ఏమీ లేదు. They searched and searched. They interrogated a lot. Yet they could not find even one thing of Satan in Lord Jesus Christ. కనుక ఏం చేయాలో అర్థం కాకుండా చివరికి సిలువేయి, ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి. That's why they could not understand what to do. They started shouting, crucify him, crucify him. రాజ్యాలు కదిలిస్తూ వచ్చాడు. And he has moved the kingdoms. కనుక చేస్తూ వచ్చినటువంటి కార్యాల ద్వారా ప్రజలు తండోపతండాలు వెళుతూ ఉంటుండగా ఇదిగో లోకం ఆయన అంటే వెళ్ళిపోయాను. See, because of his deeds, the miracles, and what he is preaching, multitudes followed him, and people are telling the whole world is following him. కనుక ఈ రీతిగా వెళ్ళిపోతుంటే చివరికి ఆ యొక్క చిన్న రాయి అన్నిటిని దంచేసింది. And when the Lord was living like that, that small stone has broken everything into pieces. ఆ రాయి పెద్దదైతూ చివరికి ఏమైందంట, రండి, That stone has become bigger and bigger and filled the whole earth. ఇక దానియేలు గ్రంథము 2:44 చదువుకోవాలా. 2:44, all of us, of the book of Daniel, chapter 2, verse 44, all of us. Daniel chapter 2, 44. verse 44, all of us. మనం చదువుకుంటామా? All of us, please. 2:44. And in the days of these kings shall the God of heaven set up a kingdom which shall never be destroyed, and the kingdom shall not be left to the other people, but it shall break in pieces and consume all these kingdoms, and it shall stand forever. కనుక సదాకాలం నిలిచి ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపించడానికి ఉన్నాడు. And the Lord is desiring to establish a kingdom which stands forever. ఎంత వాడు ప్రయత్నం చేస్తూ వచ్చాడు కానీ కుదరలేదు. Satan tried his level best to destroy that kingdom, but it was not possible unto him. ఆయన చంపేస్తామని చెప్పి సిలువే అని కేకలేశాడు. And Satan enraged the people to shout, crucify him, to kill him, but it was not made possible. కొలొస్సీయులు రాసిన పత్రిక Book of Colossians, 2వ అధ్యాయం, chapter 2. Colossians chapter 2. 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు అంతా కలుపబడింది. చదివేసుకుంటామా? 13, 14 and 15 in Telugu, they are together. All of us, please. చదువుకుంటాం. And you being dead in your sins and the uncircumcision of your flesh, hath he quickened together with him, having forgiven you all trespasses, blotting out the handwriting of ordinances that was against us, which was contrary to us, and took it out of the way, nailing it to the cross. And having spoiled principalities and powers, he made a show of them openly, triumphing over them in it. చివరికి ఏం చేశాడు? Finally, what he has done? వాని కాయిదాలంటే నిరాయుధులుగా చేశాడు. And he has triumphed out of them and made show them openly and disarmed him. ఎందుకంటే ప్రభువులో వాని ఆయుధాలకు సరిపోయేది ఏది లేదు. Why? Because see, Satan is using so many weapons, but no weapon of Satan can touch Lord Jesus Christ, because nothing of him is there. మనలోప సైతానుకు సంబంధించింది ఒక్కొక్కళ్ళు ఇంతింతుంది. See, in each one of us, the things of Satan are, so many things are there, so many kilos are there. వాడు ఆయుధం వేసాయంటే వాడిని పట్టుకొని తనంటే తందేస్తాం. When Satan, puts an arrow upon us, let us say, and suppose he enrages us to beat somebody, immediately we will go and beat him. అటువైపు చూడాలంటే చూసేస్తాం. And if Satan says, look that side, means immediately we will look that ఈ side. మాట మాట్లాడాలంటే మాట్లాడేస్తాం. If Satan says that you speak this word, immediately we will speak. అయితే ప్రభువులో వానికి చెందింది ఏది లేదు. And in Lord Jesus Christ, nothing of Satan is there. సాతానుది ఏమీ లేదు. See, nothing of Satan. దీపావళి రోజు ఏం చేస్తారంటే కన్నా ఈ పటాకాలు కాలుస్తూ ఉంటారు. See, on the day of Diwali, people will be burning these crackers. దాంట్లో ఒక పటాసు ఉంది, అదేంటంటే గోడ పటాసు దాని పేరు. See, and in that one patasu is there, that patasu is known as goda patasu, wall patasu. ఇంకా ఆ గోడ గన కొట్టావంటే
ఆ గోడ కన్నా కొట్టామంటే ఆ ఒత్తిడికి డామ్మని పగులుతుంది, ఒకసారి ఆ గోడ కూడా కొంచెము ఆ గారకైనా పడుతుంది. And suppose if you strike that small ball-like thing against the wall, and it will blast because of the stress, because of the pressure, and sometimes that crack also will be appearing on the wall. ఇప్పుడు ఆ గోడ పటాసేస్తే అక్కడ గోడ లేకపోతే అటే బాయ. Suppose if that ball is that patasu is thrown against the wall. Suppose if the wall is not there, that will be traveling like that. That's all. దానికి ప్రెషర్ అది పగలదు. And it will not be blasting. ఈ చెయ్యి కలిస్తేనే శబ్దం. So when the two hands meet, then only the sound will come. ఈ చెయ్యి వస్తుంది, ఈ చెయ్యి కానీ వెళ్ళిపోతే ఇటే పోతే చెయ్యి. Suppose the hand is coming like this. If this hand is not there, it will revolve 360 degrees. ఆ రీతిగా గమనించాలంటే కన్నా ప్రభువులో వానికి చెందింది ఏదీ లేదు. So in Lord Jesus Christ there is nothing of the devil. నీ దగ్గర ఉన్న ఆయుధాలను తీసుకొని రా అన్నాడు. And the Lord said, bring all your arms. సవాల్ చేశాడు. And he challenged him. వాడి దగ్గర ఉన్న ఆయుధాలను తీసుకొచ్చాడు. And Satan brought all his weaponry. ప్రభువు సిలువలో 7 మాటలు మాట్లాడాడు. దాంట్లో ఒక మాట ఏంటంటే కన్నా నా దేవా నా దేవా నా చెయ్యలు విడిచితని కేక వేశాడు. And Lord Jesus Christ spoke 7 words on the cross, and one of the word is my God, why hast thou forsaken me? ఎందుకంటే తన కుమారుడు ఇదిగా దేవుడు కానీ చేయి పెట్టింటే కన్నా సాతాను చెప్పేవాడే నువ్వు సాయపడ్డావు కాబట్టి నీ కుమారుడు గెలిచాడు అని అనకుండా ఉన్న నిమిత్తమై నా దేవా నా చెయ్యలు విడిచితని కేకేశాడు. The Lord shouted on the cross, my God, why hast thou forsaken me? Because suppose if the Lord helped Lord Jesus Christ at that time, Satan would have blamed, because your father has helped, you could win over me. If not, it will be easy for me to defeat you. కనుక గమనించామంటే ఆ సమయంలో ఏమైంది, కటికి చీకటి కమ్మింది. And at that time, if you observe, there was pitch darkness. అంధకార శక్తుల అధికారం అంతా దాడి చేస్తూ వచ్చాయి. And all the principalities and the powers of darkness waged war against Jesus. తండ్రి కూడా చూడలేకపోయాడు. Even the father could not see it. దేవదూతలను ఎవరిని పంపించలేదు. And not even a single angel was sent to assist Jesus. పేతురుతో అన్నాడు, పేతురు ఆ కత్తి వరలో పెట్టు, నేనే కానీ అడిగితే అయినా తండ్రి 12 వ్యూహముల సైన్యాన్ని పంపించేవాడు. And the Lord Jesus said to Peter when he cut the ear of the Malchus, and you keep that sword inside the quiver, see, don't use it. If I pray unto my Father, he is ready to send 12 legions of angels. కనుక దూతలను ఆఫ్ చేశాడు, నా కుమారుడు ఒక్కడే అనుభవించాలి. And the Lord refrained all the angels, only my son all alone has to suffer. కనుక తద్వారా వాళ్ళందరూ కూడాను క్రీస్తుని ఎరగాలి. So that every one of them, they must know who Christ is. ఆయన తాపత్రయం అంతా ఏంటి? What is the desire of the Lord? ఏంటంటే కన్నా నేను ఎవరిని అని ఎరుగు. Who am I? You must understand it. నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఎరుగు. And you must understand to which place I am leading you. మిమ్మల్ని అందరినీ ఒట్టి యేసుని ఎరగడం కాదు కానీ క్రీస్తుని ఎరిగిన వాళ్ళుగా కావాలి. The Lord's desire is you not only knowing who Jesus is, but you must know who Christ is. దాన్ని శిష్యులు ఎరిగారు. Disciples understood it. ఎరిగిన కారణం చేత ఉంది మత్తయి, మార్కు, లూకా, యోహాను అయిపోయిన తర్వాత అపోస్తల కార్యములు, ఇంకో పేరు పెట్టారు దానికి, అపోస్తల కార్యములు పరిశుద్ధాత్మ యొక్క క్రియలు. And see, Matthew, Mark, Luke, John, they all knew who Christ was. And after that, the 5th book is Acts of Apostles. Another name is given to that, the Acts of the Holy Spirit. కనుక ఒక దైవజనుడు చెప్తుంటే నా మనసులో పడిపోయింది. One man of God said like this, and I registered it in my mind. మత్తయి, మార్కు, లూకా, యోహాను సిలువకు ఈ పక్క. And these 4 gospels, Matthew, Mark, Luke and John, they are this side of the cross. పాలు తాగేవారు. They are babes. యేసుని ఎరిగినారు అంతే. They knew only Jesus. క్రీస్తుని ఎరగలే. They have not understood or knew Christ. కనుక రాలిపోయే జాబితాలకు వద్దు. Don't enroll your name in the list of the perishing people. ప్రభా నేను క్రీస్తుని ఎరగల. Lord, I want to know who Christ is. అక్క క్రీస్తుని ఎరిగిన తర్వాత వాళ్ళుగా చెప్తూ వచ్చారు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. అపోస్తల కార్యము చదివేటప్పుడు
గుర్తిస్తారండి? ఎన్నిసార్లు మాట వస్తుంది, ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు. After they experienced Christ, after they understood fully about Christ, then in the Acts of Apostles, as we go through Acts of Apostles, how many times that phrase will come? The same Jesus is Christ, Jesus is Christ. Time and again that phrase will come. అపోస్తల కార్యములు Acts of Apostles, 2వ అధ్యాయం chapter 2, 36వ వచనం, 236. దాంతో ఆరంభించుకున్నాం. And we have started with the same verse only. చదువుకుంటామా? Once again, all of us, 2:36. 236. మీరు Therefore, let all the house of Israel surely know that God hath made the same Jesus whom you have crucified, both Lord and Christ. యేసే క్రీస్తు. And the same Jesus is Christ. మీరు సిలువేశారే, ఆయన క్రీస్తుగా The ఉన్నాడు. same Jesus whom thou hast crucified, he is Christ. ఆ కుంటోడు లేపాడు. And not he has, they have lifted that lame man, పేతురు, యోహానులు and Peter and John. అందరూ ఆశ్చర్యపోతున్నారు. Everybody was wondering. వాళ్ళు అంటున్నారు, ఎలా ఎలా లేపాడు అంటే అన్నారు. 4వ అధ్యాయం, 3వ అధ్యాయం, Third chapter, 3వ అధ్యాయం, third chapter, Acts, 10వ వచనం, verse 10. 3:10. All of us. And they knew that it was he which sat for alms at the beautiful gate of the temple, and they were filled with wonder and amazement at that which had happened unto him. 4వ అధ్యాయంలోకి రండి. అపోస్తలుల కార్యం 4 అది చూసాము. Now fourth chapter, కనుక 10వ వచనం, verse 10. చదువుకుంటామా? 4:10, all of us. మీరందరూ Be it known unto you all and to all the people మీరు of Israel that by the name of Jesus Christ of Nazareth, మృతుల్లో నుండి దేవుని whom he crucified, whom God raised from the dead, even by him do this man stand here before you whole. మీరు సిలువేశారే, ఆ నజరేయుడైనటువంటి యేసు నామమునే వీడు లేవనెత్తబడ్డాడు. You have crucified the same Jesus Christ of Nazareth. This man is standing. వాళ్ళని రెచ్చగొడుతున్నారు, యేసే క్రీస్తు. And they are provoking them. The same Jesus is Christ. 9వ అధ్యాయం, 9th chapter, Acts 9, 22వ వచనం. 22. అయితే సౌలు But Saul మరి increased ఎక్కువగా the more బలపడి in strength ఈయనే and confounded క్రీస్తు the Jews which అని dwelt at Damascus, రుజువు పరుస్తూ proving that దమస్కులో this is కాపురమున్న very యూదులు, Christ. ఈయనే క్రీస్తు, He is Christ. ఆ యేసే క్రీస్తు అయి The ఉన్నాడు. same Jesus is Christ. ఇంకా గమనించామంటే తెస్సలోనిక రాసిన అపోస్తలుల కార్యం 17, తెస్సలోనిక కార్య స్థలంలో In the place called Thessalonica, when we go through the book of Acts, అక్కడే 17వ అధ్యాయం, chapter 17, అక్కడ 3 వారాలు ఉన్నాడు. and he was there for 3 weeks. ఇంకా వాళ్ళు బోధిస్తున్నాడు, యేసే క్రీస్తుని లేఖనాలు చూపిస్తున్నాడు. And he is showing the scriptures and teaching unto them that the same Jesus is Christ. చాలా మంది నమ్మారు. So many believed. చదువుకుంటామా? Let us read that 17th chapter of Acts, 2వ వచనం చదువుకుంటాం. verse 2. అక్కడి నుంచి చదువుకుంటాం. All of కనుక us. పౌలు తన And ఓడకు Paul, చొప్పున as his సమాజమందు manner పోయి was, క్రీస్తు went in unto them, క్రీస్తు and శ్రమపడి 3 Sabbath days మృతుల్లో reasoned with లేచుట them అవశ్యమని out of the scriptures, నేను మీకు ప్రవచనం opening and alleging that Christ must needs to suffer and risen again from the dead, and that this Jesus whom I preach you is Christ. లేఖనాలు ఎత్తి చెప్తున్నాడు. And he is showing them from the scriptures, దృష్టాంతం ఎత్తి చెప్తున్నాడు. and he is showing with examples. ఒకవేళ మందిరాన్ని గురించి చెప్తున్నాడేమో, మందిరం గురించి చెప్తున్నాడు. Probably he may be speaking about the temple. నాకు బలిపీఠం అంటే ఎవరు అనుకుంటువి? I see. Who was the altar? కనుక బలిపశు ఎవరు అనుకుంటువి? And who is that sacrifice? లోపల వెళ్ళావంటే కానీ అక్కడ దీపస్తంభం ఎవరు If అనుకుంటువి? you go inside, who is the lampstand? ధూప వేదిక ఎవరు And అనుకుంటువి? who is the altar of incense? సుముఖపు బల్ల అంటే ఎవరు అనుకుంటువి? And who is the table of shewbread? లోపల వెళ్ళిన తర్వాత మందసం అంటే ఎవరు అనుకుంటువి? And after you go much more inside, who is the ark? ఇవన్నీ కూడా దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుతూ ఉన్నాడు. Taking them as examples, and he is declaring them by showing the scriptures that Jesus is Christ. ఇలాగ ఉందా లేదని చెప్పి వాళ్ళు లేఖనాలు చూసి చాలా మంది నమ్మారు. And whether it is like that or not, many people searched the scriptures and they believed. ఎందుకు ఏంటి వీళ్ళ తాపత్రయం అంటే కన్నా ఒట్టి యేసుని కాదు క్రీస్తుని ఎరగాలి. See, what is the desire of God is, see, they should not only know Jesus but even Christ. 18వ అధ్యాయం చూసామంటే 18వ అధ్యాయంలో చూసామంటే కన్నా ఇక వీళ్ళు ఎవరు ఇక అకుల ప్రిస్కిల్లా వాళ్ళు భార్య భర్తలు. In chapter 18 when we see Aquila and Priscilla, their wife and husband, ఆ పాపను దగ్గర పెట్టుకుంటే ఎవరు? ఆ పాప పరిగెత్తాను చూడట్టు పిల్లలను తీసుకురావద్దన్నారు. ఎవరు తల్లిదండ్రులు లేరా?
తెల్లెవరు? లేరంట. అంటేనే ఏమన్నా సిగ్గు వస్తుందేమో అని అంతేం లేదు. ఉండారు, పిలుస్తాను ఇట్లా అని. పిల్లలు తీసుకుని రాకండి. సరే, ఇంకా మనం గమనించామంటే అకుల ప్రిస్కిల్లా వాళ్ళు కూడా డేరాలు కుట్టేవాళ్ళు కాబట్టి, అపోజిన పౌలు కూడా డేరాలు కుట్టేవాడు, రిపేర్ చేసేవాడు. అందరూ కలుసుకున్నారు వాళ్ళు. So Aquila and Priscilla, they are also the tanners. That's why Paul also was a tanner. They all met. 18వ అధ్యాయం 18th chapter. Acts 18 5వ వచనం చదువుకుంటాం. and verse 5. సిలయు And తిమోతియు when Silas and Timotheus were come from Macedonia, Paul was blessed in the Spirit and testified to the Jews that Jesus was Christ. ఆతురత గలవాడే. And he was having so much anxiety. ఎరగండి యూదులారా, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. And he was testifying to the Jews that Jesus was Christ. ఒక వాగ్దాడితో మాట్లాడేవాడు అపోలో అని. Apollo, he is a wonderful speaker. వాగ్దాడి, ఆరేటర్. He is an orator. ఆరితో మాట్లాడేవాడు. అతను వీళ్ళిద్దరు గుర్తించారు, అకుల ప్రిస్కిల్లా ఏదో కొంచెం తక్కువ లోటు ఉంది వీళ్ళ లోపల గుర్తించారు. Aquila, Priscilla, after hearing to Apollos, they have recognized something deficiency is there in his preach. అతడు బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క బాప్తిసం ఎరిగినాడు, యేసు కూడా ఎరిగాడు, కానీ ఇంత క్లియర్గా ఎరగలే. He knew only the baptism given by John the Baptist. He knew Jesus but not so clearly. అయితే వాళ్ళు ఇద్దరు ఇంటికి తీసుకొచ్చి, And Aquila, Priscilla brought Apollos to their home. ఇంటికి తీసుకొచ్చిందే యేసే క్రీస్తుని వ్యక్తపరిచారు. And not only that, they have declared unto him the same Jesus is Christ. అతడు వెళ్ళే స్థలానికి ఉత్తరం కూడా రాసి పంపించారు. అక్కడ ఏం చెప్పాడు తెలుసిన అపోలో? And when Apollos was going to some other place, they wrote a letter and sent Apollos there. Do you know what Apollos declared there? 28వ వచనము Verse 28. కలిసి చదువుకుంటామా? 18:28. యేసు క్రీస్తు For he అని mightily లేఖనం ద్వారా convinced the Jews దృష్టాంతపరిచి and that యూదుల publicly వాదన showing by the బహిరంగంగాను scriptures that గట్టిగాను Jesus was Christ. యేసే క్రీస్తు గట్టిగా వాదిస్తూ వచ్చాడు. And Apollos was arguing with them that Jesus was Christ. కనుక వీళ్ళ ఉద్దేశం అంతా ఏంటి? యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. ఒకటిని యేసు అయితే చాలదు. See, simply knowing Jesus is not sufficient. You must know Jesus is Christ, and that is their desire. They were pressed by the Spirit. 1 కొరింథీ 1 Corinthians 15వ అధ్యాయం 15th chapter 20 నుంచి 27 వరకు స్లోగా, నిదానంగా, అర్థపూర్వకంగా చదువుకోవాలి. From 20 to 27, we have to read very carefully slowly and meaningfully and slowly. But now is Christ risen from the dead and become the first fruits of them that slept. 27 చదవండి. మనుషుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. For as in Adam all die, even so in Christ shall all be made alive. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారిని బ్రతికించును. 24. Then cometh the end, when he shall have delivered up the kingdom to God, even the Father, when he shall have put down all rule and all authority and power. ఎందుకనగా తన శత్రులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పాలన చేస్తుండవలెను. 26. The last enemy that shall be destroyed is death. 27 అందరూ చదువుకుంటామా? All of us. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉండించెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పుకున్నప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమే. అర్థమైందా? నువ్వు సమస్తాన్ని గెలిచావు. You have పాపాన్ని, మరణాన్ని, శరీరాన్ని, శైతాన్ని, సమాధిని, సమస్తాన్ని గెలిచినావు. రా వచ్చి నా కుడిపార్శ్వన కూర్చొని అన్నాడు దేవుడు. See what the Father said. You have conquered the Satan, the sin, the grave, and the enemy, everything, and you come and sit on my right hand. సమస్తాన్ని పాతాళానికి తీసుకొస్తాను. And everything I will put under your feet. అన్నీ తీసుకొచ్చిన తర్వాత నీకు లోబడ్డాయన్ని ఇప్పుడు నువ్వు నాకు లోబడు. And everything I will bring them under your feet. They will obey you and you obey me.
25వ వచనము. Verse 25. ఎందుకనగా తన శత్రులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. For he must reign till he hath put all enemies under his feet. 26వ వచనం. 26. The last enemy that shall be destroyed is death. 27. 27. దేవుడు For he hath సమస్తమును put all క్రీస్తు things పాదముల under his కింద feet, but లోపరుచుంచును. when he hath said సమస్తమును all things are under లోపరచబడినని him, చెప్పినప్పుడు it is ఆయనకు manifest సమస్తమును that he is expected, లోపరచబడినని which సమస్తమును did put all things under లోపరచబడిన him. సంగతి విషయమే. సమస్తము లోపరచబడినటువంటి వానికి తాను అప్పగించుకుంటాడు. He has to offer himself unto the one who has brought everything under his feet. 28వ వచనం. 28. మరియు సమస్తము And when ఆయనకు all things shall be లోబడబడి subdued unto him, దేవుడు then shall the సర్వమును Son సర్వము also నిమిత్తము himself be subject కుమారుడు unto him, తనకు that సమస్తమును put all లోబర్చిన things under దేవునికి him, తానే that God may be లోబడెను. all and in all. కనుక అంత లోపరచబడిన తర్వాత ఏమంటాడు వీడు? అంత లోపరచబడింది తండ్రి, ఇదంతా కూడాను నాకు లోపరిచావు, నేను నీకు లోబడిపోతున్నాను. After the Father brings everything under his feet and subduing everything to Lord Jesus, now Lord Jesus Christ will tell, Father, now I will offer myself unto you. కనుక నేను నీకు లోబడిపోతాను, I will subdue. కనుక ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యానికి వచ్చిన ప్రతిఫలం అంతా కూడాను ఇప్పుడు ఏమంటున్నాడు? తండ్రి, ఇదంతా నీ శక్తి, నీవు చేసిన కార్యాలే, నాకు ఇచ్చిన స్లాగితే, నన్ను పంపించే కార్యాలు నెరవేర్చాను, ఇదిగో ఇవంతా తీసుకో, ఇప్పుడు నేను లోపడుతాను నీకు అన్నాడు. Now what Lord Jesus Christ is telling, all these things have happened, whom all I got, it is only because of you. It is a privilege given unto me. Thou hast chosen me to send to this world. Now I am subduing everything unto you now. ఇది ఎండ్. This is the end. కనుక నువ్వు ఇంకా యేసునే ఎరిగి ఉంటే గాన ఈ ఎండలోకి ఎప్పుడు వస్తావు? See, when you know only Jesus, when you will grow and come to the level of this ending. ఎర్ర సముద్రంలో దాటావంతే కానీ యోర్దాను దాటలేదు You have just crossed the Red Sea, but you have not crossed Jordan so far. ఇంకా నీ లోపల ఇక రాజ్యాలన్నీ దంచివేయబడలేదు. And in you, all these 4 kinds of kingdoms, they are not broken so far. బంగారు రాజ్యం ఉంది, The golden kingdom is there, ఇక వెండి రాజ్యం ఉంది, and the kingdom of silver is there, ఇత్తడి రాజ్యం ఉంది, kingdom of brass is there, ఇక ఇనుము రాజ్యం kingdom ఉంది. of iron is there. ఇవన్నీ నీ లోపల గూడు కట్టుకోండి. All these things are lodging in you, ఆయా వేళల్లో బయటకు వస్తాయి. and slowly they will come out. అవి చంపబడకపోతే, They must be killed, అవి కానీ పొడి కాకపోతే, they must be broken into powder. ఇక పొడి చేసినటువంటి ఆ చిన్న రాయి నీ లోపల పెరగకపోతే, That small stone which has broken these kingdoms into pieces, if that stone is not enlarged in your life, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నువ్వు ఆయన ప్రేమించలేవు. if you cannot love him with all your heart, with all your mind, with all your strength, with all your power. నేను బాప్తిస్మం పొందాను, బాప్తిస్మం తీసుకుని అన్నంత కుదరదు. Oh, if you say, I repented for my sins, I am just baptized, that is not sufficient. వాళ్ళంతా రాలిపోయారు. All those people died. క్రీస్తుని ఎరిగి తీరాల్సిందే. You must know who Christ is. దాని కొరకే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. For that the Lord is giving you an opportunity. మంచి అవకాశం ఇచ్చాడు. Wonderful opportunity God has given. కరోనా పెట్టి ఇంట్లో పెట్టి వినరా నాయనా అని చెప్తున్నాడు. And God has brought that corona, kept you in the house, you are under lockdown, and God is enabling you to hear this message. వచ్చి యేసుని ఎరిగా ఉంటే, You have just known Jesus. ప్రభా నేను యేసుని ఒక్కడినే ఎరిగినాను, Lord, I knew only Jesus. బాప్తిస్మం తీసుకున్నాను, I have taken baptism. ఎర్ర సముద్రంలో ప్రయాణం చేశాను, I have gone through Red Sea. అంతేకాదు Not only that, మన్నా తిన్నాను, I have eaten manna also, అగ్నిస్తంభం మేఘస్తంభం నడిపించింది, and I have experienced the leading of the pillar of fire and the cloud. నీ సన్నిధి గుర్తించాను, I have experienced thy presence. నీ స్వరాన్ని వింటూ వచ్చాను, I heard thy voice. నా సణుగు పోలేదు, నా గణుగు పోలేదు. Even then, my murmuring has not gone from me. ప్రభా ఒట్టి యేసుని ఎరిగి అంతే. I knew only Jesus, O Lord. ఈవేళ మాట్లాడుతున్నావు, Today you are speaking to me. యేసుని ఎరిగిన వాళ్ళంతా కూడా రాలిపోయారు. The people who knew Jesus, they died in the wilderness. వాళ్ళంతా పసిబిడ్డలే, They are all babes in the Lord. పాలు తాగేవాళ్లే. They are still drinking milk. వాళ్ళు క్రీస్తులోకి రావాలి. They have to come to the experience of Christ. వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి యొక్క రాజ్యాలను పగలగొట్టబడాలి. All these metallic kingdoms which we mentioned, all those 4 kingdoms must be powdered. కనుక ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించాలి. I want to love. You and I have to love the Lord with all our might, with all our strength, with all our mind, with all our heart. వాళ్ళు ఇద్దరు ప్రేమిస్తూ వచ్చారు. Those 2 people
followed him, loved him like that. కాలేబు యెహోషువ Joshua and Caleb. వాళ్ళు ఆరంభం నుంచి అలా చేస్తూ వచ్చారు. Right from the first day, they were like that. శనిగే ప్రజల మధ్యలో, గొడిగే ప్రజల మధ్యలో, తిరుగుబాటు చేసే ప్రజల మధ్యలో, రాలిపోయే ప్రజల మధ్యలో, భూమి నెరివిడిచి మింగేసే ప్రజల మధ్యలో వాళ్ళిద్దరూ మనము ఈ పరిస్థితుల్లో ఎలా ఉండాలి? See, they were in the midst of the people who were murmuring, who were rebelling. They were in the midst of the people about whom it is written, the earth opened its mouth and swallowed them. While living among such people, how your attitude and my attitude must be. Those two people were careful about it. వాళ్ళిద్దరిలో స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉంది. There is a special characteristic in both of them. సంఖ్యాకాండ 14వ అధ్యాయం Book of Numbers 14 chapter 24వ వచనం. 14:24 of Numbers. అండర్లైన్ చేసుకో. You note it. 14వ అధ్యాయం 24వ వచనం. Numbers 14:24. నా సేవకుడైన But కాలేబు my servant Caleb, మంచి మనస్సు because he had కలిగి another spirit with him and hath followed me fully. ఇంగ్లీష్లో బాగుపడింది. In English it is so nicely written. He had another spirit. He had another spirit. వేరైన ఆత్మ కలిగిన వాడు. వేరొక ఆత్మ. This is a different spirit. ఈ ఆత్మ మనకు సరిపోదు. And this spirit is not sufficient for us. కనుక ఆ 12 మంది పంపిస్తే వీళ్ళిద్దరూ ఎందుకు ఆ మాట మాట్లాడారు? ఆ దేశం మనకి ఇచ్చేసాడు. See, when Moses sent all those 12 spies, why only those two people? Joshua and Caleb said, God hath already, he has given that country to us. భయపడొద్దండి, వారి నీళ్ళ వాళ్ళ నుంచి తొలగిపోయింది. You need not fear them. They are gone. వాళ్ళు మనకు ఆహారం అయిపోయారు. They will become food for us. చెట్లుంది. Wonderful testimony. కారణం ఏంటి? What is the reason? అనదర్ స్పిరిట్. They had another spirit within them. మనకి ఎన్నిసార్లు ఈ వాక్యాలను చెప్తూ వస్తే కూడాను ఆ ఆత్మ కావాలని అడగము. How many times we have heard these verses, but we never asked, Lord, I want that another spirit. వాళ్ళు ఐగుప్తులో చూశారు. And they have seen the life in Egypt. ఐగుప్తులో తర్వాత ప్రభు ఏ రీతిగా వాళ్ళను అద్భుత ఆశ్చర్య కార్యాలను చేసి ఎన్నో తెగులు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చాడు, అది చూశారు. How the Lord has performed so many miracles and sent so many plagues, and how the Lord delivered them out of the land of Egypt. They have witnessed with their own eyes. అంతేకాదు, Not only that. ఆ 12 మందిలో వెళ్ళి వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కదా. And among those 12 spies, these two were also there to spy out the land of Canaan. అది చూసి వచ్చారు. And they have seen the land. ఏవో మా కొరకు నువ్వు సిద్ధపరిచిన రాజ్యం ఎట్లుందంటే అబ్బా ఆశ్చర్యంగా ఉంది మాకు. And the kingdom or the country what thou hast prepared for us, truly it is wonderful. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం Deuteronomy chapter 6, 10, 11 10 and 11. చదువుకుంటాం. 10, 11, 12. నీ దేవుడు యెహోవా నీ పితరులైన అబ్రహామును ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశం ప్రవేశపెట్టి నువ్వు కట్టిన గొప్ప మంచి పురములను నీవు నింపిన మంచి ద్రవ్యం చేత నింపబడిన ఇళ్లను నీవు త్రవ్వబోయిన బోవులను నీవు నాటిన ద్రాక్ష తోటలను ఒలివ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసులు గృహమైన ఐగుప్తులో నుండి నేను రప్పించేవాడిని మరొకకుండా forget the Lord which brought thee forth out of the land of Egypt. మీరు కట్టనటువంటి పురములు And the cities which you have not built it, మీరు తవ్వనటువంటి బావులు and the wells which you have not dug, మీరు వేయనటువంటి ద్రాక్ష తోటలు ఒలివ తోటలు, and also those good things, those vineyards which you have not planted. మంచి సామాన్లతో నింపబడినటువంటి కట్టబడిన ఇళ్ళు. Not only that, the house is full of all good things. అది చూసి వచ్చారు. And they saw such things. వాళ్ళు ఎలా చూశారు? And how they saw? ఈ 10 మంది ఏమో రాక్షసులు చూశారు. And these 10 people saw the giants. వీళ్ళని చూశారు. And what about these two? దేవా, మాకు ఇస్తున్నటువంటి దేశాన్ని రాక్షసులతో దున్నిస్తున్నావు, రాక్షసులతో బావులు తవ్విస్తున్నావు, రాక్షసులతో తోటలు వేస్తున్నావు, రాక్షసులతో ఇండ్లు కట్టించి మంచి సామాగ్రితో నింపుతున్నావు. అలా చూశారు వాళ్ళు. And these people, these two people, how they saw? They also saw the same giants. But what they are telling, Lord, how much thankful we must be to you, because the land which you are going to give unto us, thou hast kept those giants, those rakshas, he has coolies there to dig the wells, to plow the vineyards, to build the houses. వాళ్ళు ఏమన్నారంటే కన్నా మేము మిడతలు మారున్నాము, వాళ్ళ దృష్టిలో మిడతలు మారున్నాము, మా దృష్టికి కూడా మేము మిడతలు మాదిరే ఉన్నాము. Other 10 people said, when we saw those giants, we were like grasshoppers in our sight. We were like grasshoppers in their sight also. ఏడిపించారు.
సమాధానంతో And the ఏడిపించారు. whole congregation of Israel, they were in tears and they were వీళ్ళిద్దరు weeping. బట్టలు చింపుకొని ఆగండి తండ్రి ఆగండి ఆగండి విను మేము చెప్తాం వినండి. And these two people, they torn their clothes. Just wait, let us tell what is the truth. అని చెప్తూ ఉండే కదా రాళ్ళు తీసుకుని చంపండి అన్నారు. And immediately all the congregation said, let us take stones and kill these two people. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. Numbers 14. వాళ్ళు రాళ్ళు తీసుకోగానే When they have taken the stones, 9వ వచనంలో రాళ్ళు తీసుకున్నారు. in verse 9, they have taken the stones. 10వ వచనము 10th verse. ప్రత్యక్షపు గుడారములో యెహోవా All the మహిమ congregation built ఇశ్రాయేలుకి stones అందరికీ with them కనబడింది. stones, and the glory of the Lord appeared in the tabernacle in the congregation. వాళ్ళు క్రీస్తుని చూశారు. They saw Christ, క్రీస్తులో ఉండే సమృద్ధిని చూశారు. and they have seen the sufficiency in Christ. కనుకనే ఇప్పుడు మెజారిటీ ఎవరు? వాళ్ళ లక్షల వాళ్ళంతా మెజారిటీనా లేదా వీళ్ళిద్దరా? See, who are the majority? All the lakhs of people are these two. ఇద్దరే. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. God appeared. These two are the majority. కనుక యథార్థంగా ఉండు. And be upright. ప్రభా నేను నీ దృష్టితో చూడాలి. Lord, I want to see the things with thy eyes. కనుక ఇతడు కాలేబు వేరొక ఆత్మ కలిగిన వాడు. Caleb is a person who is having a different spirit, another spirit. యెహోషువ Book of Joshua, 27వ అధ్యాయం సంఖ్యాకాండము Numbers 27. Sorry, Numbers 27. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 27. ఇక్కడ మోషే అడుగుతున్నాడు, అయ్యా నాది అయిపోయింది, ఇంకా సమాజానికి వచ్చి వాళ్ళు సంప్రదించేవాడు, వాళ్ళని కాపాడేవాడు, వాళ్ళ మధ్య తిరిగేవాడు, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కునేవాడు కావాలి అని అడిగాడు. Now Moses is telling, my time is almost over. Now I need somebody to come to the congregation and to think of the welfare of the people. 27వ అధ్యాయం 15వ వచనం నుండి From 15 onwards, 27:15. మార్చి చదువుకుంటామా? Responsibly. అప్పుడు మోషే యెహోషువతో ఇట్లా అన్నాడు, యెహోవా సమస్త 16. మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజం కాపరి లేని గొర్రెల వలె వండుకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించము, అతడు వారి ఏటుకు వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలేను. Now Moses, అందుకు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకుని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడు ఎలియాజరు ఎటును సర్వ సమాజం ఎటును అతన్ని నిలబెట్టి వారి కన్నులట అతనికి ఆజ్ఞయము, ఇశ్రాయేలు సర్వ సమాజము అతని మాట వినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. 20 వచనం చాలు. see, from 15 to 20. 20 వచనం చాలు. Only 20. And thou shalt put some of thine honor upon him, that all the congregation of the children of Israel may be obedient. ఈ రెఫరెన్స్ బైబిల్, తెలుగు రెఫరెన్స్ బైబిల్లో ఏం రాశాడు తెలుసునా? In Telugu reference Bible it is written, నిన్ను వలె ఘనత పొందిన వాణిగా చేయము. you have to make him as a man of honor just like you. ఎవరైనా ఇస్తాడా? Who will give? నీ ఘనతను ఇస్తావా? Are you going to give your honor to other person? కనుక నా స్థానం నువ్వు కూర్చోవయ్యా విజయ్ అని ఒప్పుకుంటావా? Are we ready to tell, you sit in my place and you carry on? Are we ready to give? ఇవ్వమే. We will not give. ఇది ఎలాంటి ఆత్మ? What type of spirit it is? ఇతడు ఆత్మను పొందినవాడు. ఎలాంటి ఆత్మ అంటే కనుక నిన్ను వల్ల ఘనత పొందిన వాడిగా చేయమని మోషేతో అంటుండగా మోషే ఆత్మ ఎట్లాంటిది? See, he is a man in whom the spirit is. When God told Moses about Joshua, he is a man who received the spirit. And what type of spirit Moses was having? మోషే ఒకసారి అన్నాడు, అయ్యా ఈ బరువు నేను మహిళ అంటే సరే ఒక 70 మందిని ఏర్పాటు చేసుకున్నామంటే అప్పుడు వాళ్ళ మీద నేను నీ ఆత్మని భాగం వాళ్ళకి పంచుతాను అని చెప్పి అన్నాడు. See, at one point of time, Moses said to the Lord, I cannot bear all the burden. Then the Lord said, you choose 70 people, I will put a part of thy spirit upon them. వాళ్ళందరూ వచ్చారు కానీ ఇద్దరు మాత్రం పాళెంలోనే ఉన్నారు. All those people have come, but only 2 people are there in the camp. దేవుడు వాళ్ళ మీద ఈ ఆత్మను గమనించి అందరూ ప్రవచించారు, పాళెములు వాళ్ళిద్దరు ప్రవచిస్తున్నారు. See, here, after the Lord poured the Spirit upon these 70, they started prophesying, but those 2 people in the camp, they started prophesying there. మోషేతో వచ్చి అయ్యా వాళ్ళు ప్రవచిస్తున్నారు, వాళ్ళని ఆపు చేయి అన్నాడు యెహోషువ. And Joshua said, and to Moses, those 2 are also prophesying, you stop them. ఎందుకు నేనంటే రోషం వచ్చిందా? ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా ప్రవక్తలకు కావాలని ఆశిస్తున్నా అన్నాడు మోషే. And what Moses answered to Joshua, why you are talking like that? My desire is the whole of Israel must prophesy. కనుక అలాంటి ఆత్మ.
such type of spirit. దేవా మోషే ఆత్మ అట్లాడిది, యెహోషువ ఆత్మ అలాంటిది, తర్వాత కాలేబ్ ఆత్మ అట్లాడిది. అది క్రీస్తు యొక్క ఆత్మ. See, Moses' spirit is like that, Joshua's spirit is like that, Caleb's spirit is like that. That spirit is the spirit of Christ. కనుకనే వాళ్ళు అంతం వరకు నడుస్తూ వచ్చారు. That's why they could go till the end. కనుక యేసుని ఎరిగినంత మాత్రాన కుదరదు. So knowing Jesus is not sufficient. క్రీస్తుని ఎరగాలి. You must know who Christ is. ఆ క్రీస్తు ప్రభువారు వాళ్ళందరినీ తీసుకొని ఏం చేస్తాడు, తండ్రిని దేవుడికి అప్పగిస్తాడు. And that Christ, taking all of us, he will subdue all of us to the Father. దేర్ ఇస్ ద ఎండ్. And that is the end. కనుక ఆ అంతంలో ఉండాలని కోరుతున్నావా? And do you want to be there till the end like that? ప్రభుని ఎరిగినా చాలే అనుకుంటున్నావా? Or are you satisfied because I knew Jesus? నీ లోపల క్రీస్తు ప్రభువు ఏర్పడ్డాడా? And as the Christ has formed in you. రాజ్యాలను దంచబడ్డాయా? And all the kingdoms are they powdered? ఆ యొక్క క్రీస్తు నీ లోపల నిండిపోయాడా? Has the Christ filled you completely? నిన్ను చూసుకో. All these things we have to examine. సరి చేసుకుని బల్ల పాల్గొన్నామంటే మంచి తీర్మానం అది. Rectifying our lives, setting right things. If you participate in the table, that is the right kind of participation. కొన్ని నిమిషాలు మౌనంగా క్రీస్తు యొక్క అనుభవం, అభిషేకించబడిన క్రీస్తు, పూర్తిగా లోకరాజ్యములన్నిటినీ హతం చేసిన క్రీస్తు, లోకమంతా నిండుకున్న క్రీస్తు, సమస్తము తన చేతిలో అప్పగించబడిన తర్వాత తానే తండ్రికి లోపరుచుకున్నాడు. క్రీస్తు యొక్క స్వభావం చూడు.